డిఎస్సిని షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తారా లేక వాయిదా వేస్తారా అనే దానిపై అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది. హైకోర్టు ఆదేశాల మేరకు డిఎస్సి షెడ్యూల్ ను మార్చిన పాఠశాల విద్యాశాఖ అధికారులు మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు నిర్వహిస్తామని ఇటీవలే ప్రకటించారు. పరీక్ష కేంద్రాల ఎంపికకు ఈ నెల 20 నుంచి ఐచ్ఛికాలు నమోదు చేసుకోవాలని, 25 నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. కానీ ఇంతవరకు వెబ్సైట్లో పరీక్ష కేంద్రాల ఎంపికకే అవకాశం ఇవ్వలేదు. తద్వారా హాల్ టికెట్ల జారీలోనూ జాప్యం జరిగే ప్రమాదం ఉంది. మరోవైపు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఫలితాలను ఈ నెల 14న విడుదల చేయాల్సి ఉండగా ఇంతవరకు విడుదల చేయలేదు. నార్మలైజేషన్ ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పరీక్షలను షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తారా లేదా అనే దానిపై అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది. డిఎస్సి నిర్వహణపై ఎన్నికల కమిషన్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న విద్యాశాఖ కావాలనే పరీక్షా కేంద్రాల ఎంపిక, హాల్ టికెట్ల డౌన్లోడ్, టెట్ ఫలితాల్లో జాప్యం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతిని అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. కాంతి, శ్వేత, ఏదైతే ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఈ ఏదైతే ఎగ్జామ్ కి సంబంధించినటువంటి విషయంలో స్పష్టత రాలేదు. అయితే టెట్ నిర్వహించిన తర్వాత ఈ ఎగ్జామ్ నిర్వహించడానికి, డిఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్ నిర్వహించడానికి కొంత సమయం ఉండాలి అని చెప్పి హైకోర్టులో ఏదైతే పిటిషన్ దాఖలు అయిన తర్వాత కొంత సమయం అయితే తీసుకున్నారు. అయినప్పటికీ కూడా ఈ నెల 20 నుంచి పరీక్షా సెంటర్లకి సంబంధించినటువంటి అంటే ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ కావాలి అనేది అభ్యర్థులు ఎంపిక చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇంటర్నెట్ లో అది కూడా ఓపెన్ అయ్యే పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపించడం లేదు. దీంతో పాటుగా టెట్ కి సంబంధించినటువంటి ఫలితాలు ఈ నెల 14నే విడుదల చేస్తామని చెప్పినప్పటికీ ఇప్పటికి వరకు కూడా టెట్ ఫలితాలు ఇంకా విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో డిఎస్సి కి సంబంధించినటువంటి ఎగ్జామ్ నిర్వహణ అనేది ఒక కొంత క్లారిటీ అయితే లేదని చెప్పుకోవాలి. అయితే ఎగ్జామ్ నిర్వహణకి సంబంధించినంత వరకు కూడా ప్రభుత్వం ఎలా అయినా కూడా డిఎస్సి 2024 నిర్వహించాలి అని చెప్పి పట్టుపట్టి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. అయితే పరీక్షకి సంబంధించినటువంటి దానిపైన హైకోర్టుకి కూడా వెళ్ళారు. అయితే హైకోర్టుకి వెళ్ళిన తర్వాత దీంట్లో ప్రస్తుతం ఇది స్టేట్ కి సంబంధించిన అంశం, మేము దీంట్లో జోక్యం చేసుకోలేము అని కూడా హైకోర్టు చెప్పింది. అయితే హైకోర్టు చెప్పిన తర్వాత ఈ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని భావించినప్పటికీ కూడా ఎలక్షన్ కోడ్ వచ్చిన నేపథ్యంలో ఈసీ నుంచి ఒక నిర్ణయం రావాల్సి ఉంది. ఏదైతే ఏ ఎగ్జామ్ నిర్వహించాలన్నా కూడా ఎలక్షన్ కమిషన్ నుంచి ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ నుంచి నిర్ణయం రాకపోవడం వల్లే విద్యాశాఖ దీనికి సంబంధించి అంటే విద్యాశాఖ నుంచి ఒక క్లారిటీ అయితే రాకపోవడంతోనే ఈ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్ సెంటర్స్ కి ఎంపికకి కూడా ఆన్లైన్ లో విడుదల చేయలేదు అనే విషయం తెలుస్తా ఉంది. అయితే ముందుగా ఆన్లైన్ లో పరీక్షా సెంటర్లను ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తారు. పరీక్షా సెంటర్ల ఎంపిక తర్వాత హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారు. అయితే ఇంకా కూడా అసలు పరీక్షా కేంద్రాల ఎంపిక విషయంలోనే క్లారిటీ రాని పక్షంలో ఇంకా ఎప్పుడు హాల్ టికెట్స్ వస్తాయి అనే దానికి సంబంధించినటువంటి క్లారిటీ అయితే లేదు. అయితే మొత్తంగా 6000 మంది టీచర్లకి సంబంధించి అంటే డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. 6000 మంది అభ్యర్థులకు పైగా కూడా ఈ ఎగ్జామ్ కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి. అయితే 6000 మందిని భర్తీ చేసేందుకు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కి సంబంధించిన పరీక్షకి సంబంధించి ఎన్నికల కోడ్ రావడంతో దీనిపైన ఒక క్లారిటీ అనేది ఇంకా రావాల్సి ఉంది. నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు కూడా ఒక క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా ఏదో ఒక అవాంతరం అయితే మధ్యలో వస్తున్న నేపథ్యంలో హైకోర్టుకి వెళ్లారు. టెట్ రాసిన తర్వాత డిఎస్సికి కొంత టైం కావాలి అని చెప్పి కోర్టుకు వెళ్తే కోర్టు కూడా దీనికి మధ్యలో మేము నిర్ణయం తీసుకునేది ఏమీ ఉండదు, అయినా కూడా ఎగ్జామ్ కి మరికొంత సమయమే ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కోర్టులో పిల్ వేసినంత మాత్రాన దీంట్లో మేమేమి జోక్యం చేసుకోలేము అని కూడా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో ఎలక్షన్ కమిషన్ నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాతే విద్యాశాఖ అధికారులు కూడా ఈ ఏదైతే ఎగ్జామ్ సెంటర్ల ఎంపిక విషయంలో ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుని విడుదల చేసే అవకాశం ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్స్ ఎంపిక తర్వాత హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునేందుకు కూడా అవకాశం కల్పిస్తారు. శ్వేత. రైట్ కాంతి, థ్యాంక్ యూ.